75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విశాఖ ద్వారకా నగర్ శ్రీకృష్ణ విద్యా మందిర్ స్కూల్ విద్యార్థులు సిద్ధమయ్యారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు లయబద్ధంగా సాగే ఘోష్ విద్యను అభ్యసించేలా యాజమాన్యం ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నగర పురవీధుల్లో ప్రదర్శించేందుకు విద్యార్థులు రిహార్సల్స్ చేపట్టారు. ఈ నెల 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ద్వారకా నగర్ శ్రీకృష్ణ విద్యా మందిర్ విద్యార్థులు సిద్ధమయ్యారు. ఇందుకోసం స్కూల్ మైదానంలో విద్యార్థులంతా లయబద్ధంగా వివిధ సంగీత వాయిద్య పరికరాలు మ్రోగిస్తూ రక్షణ రంగ వాతావరణాన్ని తలపించేలా కసరత్తు చేశారు. ఈ విద్యను విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు ఘోష పేరిట వినూత్నంగా శిక్షణ ఇచ్చి దేశభక్తి భావన పెంపొందించేలా చెబుతామని స్కూల్ ప్రిన్సిపల్ నర్మదా చెబుతున్నారు. వీరంతా గణతంత్ర దినోత్సవం రోజున సుమారు 400 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు ద్వారకా నగర్ పుర వీధుల్లో తిరుగుతూ దేశభక్తి చాటేందుకు వాయిద్యాల ద్వారా ర్యాలీ నిర్వహిస్తారని చెబుతున్నారు. నా పేరు నర్మదా అండి. ద్వారకా నగర్లో గల శ్రీకృష్ణ విద్యా మందిర్ స్కూల్ ప్రిన్సిపల్. శ్రీకృష్ణ విద్యా మందిర్ స్కూల్ మా భారతీయ విద్యా కేంద్రం అఫిలియేటెడ్ ఉంది. అయితే భారతీయ విద్యా కేంద్రంలో మాకు శ్రీకాకుళం టు వెస్ట్ గోదావరి వరకు సుమారు 36 స్కూల్స్ ఉన్నాయి. ఈ 36 స్కూల్లో కూడా చదువుతో పాటు ఈ ఘోష్ అనేది ఇప్పుడు మీరు చూసి ఉంటారు. ఈ ఘోష్ అనేది ఏంటంటే దీనిలో శంఖ, పణవ, ఆనక్, జలరి, త్రిభుజి, వేణు వీటన్నిటితో పాటు పిల్లలకి మేము శిక్షణ ఇస్తూ ఉంటాం. చదువుతో పాటు ఇవన్నీ కూడా మిలిటరీ బ్యాండ్ ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. దీనిలో ఏంటంటే దీని ద్వారా పిల్లలు సంగీతం తాళబద్ధ వస్తుంది, అలాగే కాన్సన్ట్రేషన్ వస్తుంది, డిసిప్లిన్ వస్తుంది, దేశభక్తి భావన కూడా దీంట్లో వస్తుంది. ఈ రకంగా రిహార్సల్ గత వారం రోజులు జరుగుతున్నాయి. రేపు రాబోయే 26 రిపబ్లిక్ డే నాడు మా పాఠశాల కేంద్రంగా లోకల్ స్కూల్స్ శ్రీకృష్ణ విద్యామందిర్ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ గాజువాక, విశాలాక్షి నగర్, దుర్గానగర్ స్కూల్, అస్సాం గార్డెన్స్ అండ్ మన బీవీకే కాలేజ్ ఉంది కదా ద్వారకా నగర్లో కదా, ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడి నుంచి ఒక ఘోష్ ఈ వాద్యదళంతోనూ ఈ ద్వారకా నగర్ పురవీధుల్లో తిరిగి దేశభక్తిని చాటిస్తారు. దానికోసం రిహార్సల్ జరుగుతున్నాయి. ఇప్పుడు సుమారు 360 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. అలాగే 100కి పైగా ఆచార్యులు ఉంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు. దీంతోపాటు మాకు ఒక చీఫ్ గెస్ట్ని పిలుస్తాం, మంచి చీఫ్ గెస్ట్ని పిలుస్తాం. తర్వాత మా చైర్మన్ గారు ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు గారు, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, టీచర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారండి.